అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఐటీ కంపెనీ సీఈఓల సమావేశం న్యూయార్క్ లో జరగనుంది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి పలు కంపెనీలకు వైట్ హౌస్ నుంచి ఇన్విటేషన్స్ వెళ్లాయి. H1B వీసాలపై ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మీటింగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. అమెరికా న్యూ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఐటీ కంపెనీ సీఈఓల సమావేశం న్యూయార్క్ లో జరగనుంది. మైక్రోసాఫ్ట్, యాపిల్, ఫేస్బుక్, ఆల్ఫాబెట్, ఇంటెల్ కంపెనీల సీఈఓలతో ట్రంప్ సమావేశం అవ్వనున్నారు. విదేశీయులకు వర్క్ పర్మిట్ కల్పించే H1B వీసాలతో నియామకాలపై ట్రంప్ తో చర్చించే అవకాశం ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు ఎసరు పెట్టేలా మారుతున్నాయి. యుఎస్ లో వర్క్ పర్మిట్ కల్పించే H1B వీసా రూల్స్ ను కఠినం చేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ కంపెనీస్ అలర్ట్ అయ్యాయి. యుఎస్ ఐటీ కంపెనీస్ లో చాలా శాతం ఉద్యోగులు విదేశీయులు. వీరిలో చాలా వరకు ఇండియన్స్. తక్కువ వేతనం, ఎక్కువ నైపుణ్యంతో చాలా ప్రాజెక్ట్స్ లో ఇండియన్స్ ను పెట్టుకుంటున్నాయి ఐటీ కంపెనీస్. అమెరికా ఉద్యోగాలు అమెరికన్స్ కు దక్కాలన్న స్లోగన్ తో అట్రాక్ట్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దిశగా డెసిషన్స్ తీసుకుంటున్నారు. అమెరికాలో పనిచేయాలంటే H1B వీసా కంపల్సరీ. చాలా ఐటీ కంపెనీస్ తమ ఎంప్లాయీస్ కి ఆన్ సైట్ ద్వారా H1B ఇష్యూ చేసేలా ప్లాన్ చేస్తుంటాయి. H1B వీసా ఇవ్వడానికి రూల్స్ ను స్ట్రిక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు ట్రంప్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఆల్ఫాబెట్ సీఈఓ లారీ పేజ్, ఫేస్బుక్ సీఈఓ శాండ్బర్గ్ తో పాటు ఇంటెల్, అమెజాన్, ఒరాకిల్, IBM సీఈఓలతో సమావేశమవుతున్నారు ట్రంప్. H1B వీసాపై ట్రంప్ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఇండియన్ మార్కెట్ పై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. యుఎస్ లో పనిచేస్తున్న ఇండియన్ ఎంప్లాయీస్ చాలా మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందంటున్నారు.